మన ఆర్ట్ కంప్లీట్‌గా డ్రై అయ్యాక ఇంకా గ్లాసీ ఫినిష్ ఇవ్వటానికి రెసిన్ యూజ్ చేస్తున్నా. నేను తీసుకున్న రెసిన్ 2:1 అంటే 2 పార్ట్స్ రెసిన్ అయితే 1 పార్ట్ హార్డనర్. మనకి కావాల్సిన మెజర్‌మెంట్‌లో రెసిన్ అండ్ హార్డనర్‌ని ఒకే మిక్సింగ్ బౌల్‌లో తీసుకున్నాక చాలా స్లోగా ఒక డైరెక్షన్‌లో మాత్రమే మిక్స్ చేయాలి. టిల్ ట్రాన్స్పరెంట్ లిక్విడ్ వచ్చేదాకా. అది ఎంత టైం అనేది మనం తీసుకున్న బ్రాండ్ మీదే మెన్షన్ చేసి ఉంటుంది. నేను ఇక్కడ ఓన్లీ ట్రాన్స్పరెంట్ మాత్రమే తీసుకున్నా, ఎలాంటి గ్లిటర్స్ యూజ్ చేయట్లేదు. వన్స్ మన బోర్డ్ మీద కంప్లీట్‌గా వితౌట్ ఎనీ ప్యాచెస్ యూనిఫామ్‌గా రెసిన్‌ని స్ప్రెడ్ చేయాలి. ఇట్ టేక్స్ టైమ్ అండ్ పేషెన్స్ టు. రెసిన్ కంప్లీట్‌గా క్యూర్ అవ్వడానికి అంటే కంప్లీట్‌గా సాలిడ్‌గా డ్రై అవ్వడానికి 24 అవర్స్ నుంచి 72 అవర్స్ పడుతుంది. సో, ఈ టైంలో మనం దాన్ని ఎక్కడైనా డార్క్ కబోర్డ్‌లో స్టోర్ చేయాలి. బికాస్ ఓపెన్‌గా పెట్టేస్తే డస్ట్ పార్టికల్స్ అనేవి రెసిన్ మీద ఫామ్ అయిపోతుందనమాట. వన్స్ అది సాలిడ్‌గా అయిపోయిన తర్వాత వాటిని రిమూవ్ చేయలేము. కాబట్టి మనం డార్క్ కబోర్డ్‌లో స్టోర్ చేయాలి. అండ్ ఇక్కడ నేను నా రెసిన్‌కి ఎలాంటి బబుల్స్ రాకుండా ఉండడానికి బబుల్ బస్టర్ అనేది యూజ్ చేస్తున్నాను. దానివల్ల ఏమన్నా మైనర్ బబుల్స్ ఉంటే అది రిమూవ్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ 72 అవర్స్ అవర్ పీస్ ఈస్ రెడీ. సో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అనేది. ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.